మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన ఇంట్లో తెలియకుండానే మనం నెగటివ్ ఎనర్జీని పుంఖాలుగా పెంచేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, చాలా చిన్న విషయం. ఎంతో ముచ్చటపడి ఓ ప్లాస్టిక్ పువ్వుల్ని మనం తెచ్చుకుంటాం. దానికంటూ కొంత ఏజ్ ఉంటుందండి. ప్లాస్టిక్ పువ్వులు తెచ్చుకుంటాం, అలంకరణ పెట్టుకుంటాం. మీరు వాటిని కనపడకుండా దాస్తే పర్వాలేదు, కానీ కనపడేటట్టుగా ఉంచి వాటిని కొంతకాలం అయిన తర్వాత శుభ్రం చేయకపోతే వాటి మీద పేరుకున్నటువంటి డస్ట్లో మీకు ఒక రకమైనటువంటి రాక్షసాంశ కలిగినటువంటి నెగటివ్ ఎనర్జీ దాక్కుంటుంది. ఇనుప వస్తువులు డెకరేషన్ పేరుతోటి మన ఇంట్లోకి ఈ మధ్యకాలంలో తరచుగా వచ్చేస్తున్నాయి. ఆ ఇనుప వస్తువుల్లో ఎప్పుడూ అండి, అది కారు అయినా సరే, కారు బొమ్మ అయినా సరే, ఇనుముకి సంబంధించి డెకరేటివ్ వస్తువు అయినా సరే, అది టీపాయ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటిల్లో కాలం గడిచే కొద్దీ ఒకే స్థలంలో ఉంటాయేమో, అక్కడ నేలతో ఇవి ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకొని నేలలోంచి నెగటివ్ ఎనర్జీని పైకి తెచ్చుకోవటం మొదలు పెడతాయి. అప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ అవ్వటం, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చేసేయటం, హెల్త్ పరంగా చాలా రకాల ఇబ్బందులు వచ్చేయడం జరుగుతూ ఉంటాయండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ ఇంట్లో డెకరేషన్ పీసెస్ అనేటటువంటి వస్తువుల పేరుతోటి నెగటివ్ ఎనర్జీ ఎక్కడన్నా ఉందేమో చూసుకోండి. అలాగే చాలామంది మా కిచెన్లో 50 ఏళ్ల కాలం నాటి పాత్రలు ఇంకా అలాగే ఉన్నాయి. ఫైన్ అండి. హైదరాబాద్లో ఉండే వ్యక్తులకైతే సాలార్జంగ్ మ్యూజియం తెలిసే ఉంటుంది. ఎప్పుడో వాడిన వస్తువులు ఆ మ్యూజియంలో అలా ఉంటాయి. ఒక్కోసారి చూడండి, అటువంటి మ్యూజియంలో ఉన్న కొన్ని వస్తువులు కలిగించే నెగటివ్ వల్ల అగ్ని దహించేస్తూ ఉంటుంది నెగటివ్ ఎనర్జీని. ఏం చేస్తుంది మరి? మనుషులు వాటిని శుభ్రం చేయకో, కదిలించకో, ఏం లేకుండా అలా పెట్టినప్పుడు పంచభూతాలు ఏదో ఒకటి వాటిని క్లియర్ ఆఫ్ చేసే పనిలో పట్టింది. ఒకవేళ మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ అలాంటి పని చేయాలి అనుకుంటే మన ప్రాణాలకి ముప్పు కదా. ఒక్కొక్కసారి ఆలోచించండి, ఎందుకు పనికిరావు అనుకున్న వస్తువులు బయటకన్నా తీసుకువెళ్ళి పడేసేయండి, ఎవరికన్నా ఇచ్చేయండి, తీసేసేయండి. ఇంట్లో ఒక నెగటివ్ కూర్చోవటానికి అవకాశం ఇవ్వకండి. ఒక సైకిక్ ఎనర్జీ కలిగిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే మీ ఇంట్లో 7కి సంబంధించిన వ్యక్తికి ఎవరికైనా సరే రాత్రిపూట ఇంట్లో ఏదో ఒకటి అటు నుంచి ఇటు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. నెగటివ్ ఎనర్జీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మూవ్ అవుతూ ఉంటుందండి, వెతుక్కుంటుంది. అది సైకిక్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మీ ఇంట్లో ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఎన్నెన్ని సంవత్సరాలు నుంచి పేరుకొని ఉన్నటువంటి వస్తువుల్ని ప్రక్షాళన చేయండి, కదిలించండి, తీసేసేయండి. లేదనుకోండి, చాలా చక్కగా సాగుతున్నటువంటి లైఫ్లో అకస్మాత్తుగా అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అదే మీకు గుర్తు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పలేదండి. ఓ సైకిక్ ఎనర్జీ కలిగిన వ్యక్తిగా నేను కూడా ఒక్కొక్కసారి ఇవి చూశాను. కాకపోతే స్వతహాగా చాలా మొండిదాన్ని, దేన్ని కూడా భయపడమంటే తెలియదు. కాబట్టి నేనే చాలామందితో, నా క్లయింట్స్తో నేను చాలామందితో చెప్పుకుంటానండి, నిజంగా దెయ్యాలనేవి ఉంటే అవి నా గడప దాటి లోపలికి రావు. బికాస్ అనుష్ఠానం జరుగుతుంది కాబట్టి. ఒకవేళ నిజంగా దెయ్యమే ఉంటే ఫ్రెండ్షిప్ చేసుకుంటానండి. నాకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ మీద పంపించేస్తా ఫ్రెండ్షిప్ చేసుకుని, సరదాగా చెప్పేదాన్ని. కానీ నిజంగా ఆ సిచ్యుయేషన్ వస్తే ఫ్రెండ్షిప్ ఎంతవరకు చేసుకుంటాను అనేది నా అంతశ్చేతనలో ఉన్న శివుడికే తెలియాలి. ఆయన పంపించాడనుకోండి, రుద్రులను సాధువులను తప్పనిసరిగా చేసుకుంటాను. అంటే ఏదైనా సరే మనం ఎలా వాడుకుంటాం అనే దాంట్లోనే మన తెలివితేటలు ఉంటాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని మాత్రం పెంచకండి. పెంచి దాంతో మీరు ఇబ్బందులు పడకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.